సరే అయితే మీరు చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నెగెటివ్ క్యారెక్టర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ చేసింది తక్కువ. రెండింటిని కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు ఓకే ఇది నాకు బెస్ట్ అనిపించింది ఏమనిపిస్తుంది మీకు? నెగెటివ్ ఆర్ నెగిటివే ఫోర్స్ఫుల్గా ఉంటుంది. నెగిటివ్లో ఫోర్స్ ఉంటుంది. నెగిటివ్ పాత్రలోనే డామినేటింగ్ ఉంటాం. అవును. పాజిటివ్ క్యారెక్టర్లో మెప్పించడం కూడా కష్టం అవుతుంది. రాలేదు కాబట్టి అది కష్టమా సుఖం అని చెప్పలేను కానీ బట్ ఈజీగా మిమ్మల్ని చేరాలి, ఆడియన్స్ని చేరాలి అంటే మాత్రం నెగిటివ్ రోలే బాగా ముందుకు చేరుతుంది. ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది. స్పీడ్ జర్నీ నెగిటివ్కి. పాజిటివ్ వెరీ స్లో. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మూవీస్ అన్నిట్లో కూడా పాజిటివ్ హీరోకి ఎంత డిమాండ్ ఉంటుందో, ఎలివేషన్ ఉంటుందో అంతకు మించి విలన్ కి కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు విలన్ బలవంతుడు అయితేనేనండి హీరో బలవంతుడు అయ్యేది. అవును. ఇప్పుడు పురాణాలు కూడా రావణాసుడు మహాబలవంతుడు. అలాంటి వ్యక్తిని ఛేదించాడు కాబట్టే శ్రీరాముడు మహా గొప్పవాడు. ఆ విలన్ అంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు. విలన్ అంత సఫర్ చేస్తే హీరో అంత సెంటిమెంట్కి ఆడియన్స్కి చేరతాడు. చివరిలో అట్లాంటి దుర్మార్గుల్ని ఈయన నరకడం అనేది హీరోకి ఒక గొప్ప శక్తిని వస్తుంది, ఆడియన్స్కి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. హీరో నెగిటివ్ అనేది బలంగానే ఉండాలి. నువ్వు సఫర్ అవుతున్నారు మీరంటే ఏం తెలుస్తుంది? ఆ సఫర్ని నేను కొట్టింది చూపించటమో లేదా మిమ్మల్ని హింసించి చేయటమో జరిగితేనే కదా ఆడియన్స్ కూడా నా మీద దుష్టభావం కలిగేది. కాబట్టి నెగిటివిటీకి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఎప్పుడైనా సెట్స్లో ఇప్పటివరకు చేసిన మూవీస్లో చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్లో ఏదన్నా షార్ట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చున్నప్పుడు ఏదైనా ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇంటరాక్షన్స్ మీకు జరుగుతూ ఉంటాయి సార్? ఫస్ట్ సినిమాలోనే చిరంజీవి గారి కాంబినేషన్లో డైలాగ్ చెప్పిన తర్వాత ఒక సందర్భంలో ఆయన షర్ట్ పట్టుకొని నేను వాళ్ళ చెల్లెలు అన్నయ్య అన్నది భయంతో. నేను వందన వార్నింగ్ ఇస్తా అని చెప్పి గట్టిగా చాలా స్ట్రాంగ్ ఇస్తా, చంపేస్తా అనే ఒక డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగ్ చెప్పే తీరికి అందరికీ లాఠీ చార్జ్ జరుగుతున్నంత తీవ్రత చెప్తా. ఆ ఎమోషన్ నుంచి ఆ చెల్లి అన్నయ్య అని భయంతో మళ్ళీ దుర్మార్గుడు చేతులు పడ్డామన్న భయంతో అరుస్తుంది అన్నయ్య అని హీరో గారిని. ఇక్కడి నుంచి రైతులను చూసినప్పుడు నేను చంపేస్తా అని గుడ్లూరిమి చూసి కళ్ళలోంచి తీక్షణ చూపించింది. ఆయన చూడంగానే చాలా మోహం చెందినవాడై అసలు చాలా పరవశానికి లోనైపోయి పట్టుకున్న షర్ట్ వదిలిపెట్టి ఆయన షర్ట్ సవరిస్తూ మొహంలో మొహం పెట్టి ఆయన రెచ్చగొట్టేలాగా చెల్లిదా తోడ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అని డైలాగ్ చెప్పినప్పుడు చిరంజీవి గారు ఇమ్మీడియట్గా బాగా చప్పలు కొట్టేట్టుగా మహేష్ చాలా బాగా చేసావా, చాలా బాగుంది, మాడ్యులేషన్ కూడా చాలా బాగా చేసావు, వెంటనే అట్లా ఆయన అభినందించడం జరిగింది. ఇక చాలా పాస్ అయిపోయింది సినిమా. అంటే అంత పెద్ద అయినా చాలా ఎమోషనల్గా అన్నారు. అది ఊనే బాగుందని చెప్పలా, చాలా బాగుందయ్యా అంత ఎమోషన్ చెప్పారు, చాలా బాగుంది, మాడ్యులేషన్ గుర్తుపెట్టుకో, రేపు డబ్బింగ్లో అలా చెప్పాలి నువ్వు అని చెప్పి శాసించినట్టుగా అభినందించారు. ఓకే, అది ఫస్ట్ ఇది. సార్ మీకు బాగా చిరంజీవి గారితో ఒక ఇన్సిడెంట్ ఏదైనా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటి? గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అంటే ఆయన 30 years బ్యాక్ వైజాగ్ షూటింగ్ వచ్చారు, ఆరాధన షూటింగ్కి. ఫస్ట్ టైం చిరంజీవి గారు కూడా చూడటం నేను. మేము ఆయన ఉన్న లాన్లో నైట్ డిన్నర్ నడుస్తుంది పార్టీ, అదే హోటల్కి లాన్కి వెళ్ళాం. మా పేమెంట్ మా బిల్లు సెక్షన్ అంతా అయిపోయింది. అక్కడ కోలాహలంగా ఉంది, 10-12 మంది ఉన్నారు అక్కడ, నవ్వులు, ఒక పక్క సముద్ర గరటాల హోరు, ఇక్కడ అంతకంటే ఎక్కువ జోరుగా ఉంది. ఎవరయ్యా గోళ, ఎవరు అక్కడ అంటే సార్ చిరంజీవి గారు వచ్చారండి, సుహాసిని గారు, భారతీరాజు అంత ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నాడని మేము పని చేయి ఆయన ఫ్యాన్సే వెయిట్ చేస్తాను చెప్పు అని విజిటింగ్ కార్డు, నేను అప్పుడు జాబ్ చేసేవాడిని అక్కడ. ఆ విజిటింగ్ కార్డు పంపించాను ఆయనకి. పంపించి వాడు వెళ్తున్నాడు చీకట్లో, చూస్తాను ఉన్నాం, వెళ్ళంగానే ఇవ్వటం, చిరంజీవి గారు లేగటం అంతా చూసాం. లేచి వచ్చాడు ఆయన. వచ్చాక మేము కూడా తత్రపడతా లేచాం, నేను మా ఫ్రెండ్. సార్ మేము మీ అభిమానులు సార్, మీ సినిమా ఫస్ట్ డే కాదు కానీ సెకండ్ షో చూస్తాము ఖచ్చితంగా, మీతో విషయం షేర్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం అన్నాడు. ఏంటండి అన్నారు. మేము మీ అభిమానులు సార్, మీరు ఈ మధ్య జ్యోతిచిత్ర మ్యాగజైన్లో చిన్న ఆర్టికల్, అది నిర్మాతను బయటకు పొమ్మన్న చిరంజీవి అని వచ్చింది. మేము అసలు ఆయన బిహేవియర్ కాదని ఇదేంటి ఆయన మత్స అన్నట్టుగా అని చదివితే ఈయన చేసే రిస్క్ షాట్ని
చూడలేక టెన్షన్ పడతామంటే ఓకే మీరు అవతల వెళ్ళిపోండి రామారావు బయటికి వెళ్ళమని మీరు చేసుకుంటాం మీకు ఎందుకు పొమ్మని ఈయన అంటే ఆయన భయంతో బయటికి వెళ్ళాడు. అది చదివిన తర్వాత ఆయన భయపడతాం కాదు సార్, మేము భయపడ్డాము సార్, మీరు మాకు పెద్దనే లాంటి వాళ్ళు, అలా లక్షలాది మంది మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీకేమైనా ప్రమాదం జరిగితే మేము మా ఇంట్లో మా అన్నయ్యని కోల్పోయిన బాధపడతాం, దయచేసి అలాంటి రిస్క్ షాట్ చేయదు సార్. నిన్న కాక మొన్న మంచి కొంచెం 2 పెగులేస్తున్నాము, January 6th 1986 అనుకుంటుంది. ఓకే, ఒక వీక్ డేస్ బిఫోరే రాజేంద్ర ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారు కార్ యాక్సిడెంట్లో సినిమా షూటింగ్లో పైన కింద పడ్డారు. వాళ్ళు అప్పటికిద్దరు స్టిల్ దేర్ ఇన్ ద హాస్పిటల్, ఎవరు ఇన్ ద హాస్పిటల్, నడుస్తారు లేదు తెలియని పరిస్థితి. అది పెద్ద హార్ట్ టాపిక్ అప్పుడు. ఇట్లా వీక్ డేస్ బ్యాక్ చూడండి ప్రమాదం జరిగింది, నడుస్తారో వాళ్ళ కెరీర్ ఏమవుతుందో తెలియని పరిస్థితి. మీరు రన్నింగ్ టైంలో షార్ట్ చేయటం ఏంటి సార్, అసలు ఎంత బలంగా ఉన్నా సరే ఇబ్బంది సార్, అది అలాంటి రిస్క్ షాట్ చేయమాకండి అన్న అని మందు మత్తులో కొంచెం ఎమోషనల్గా మాట్లాడేసా. మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేసాం, ఫ్యాన్స్గా రైట్ ఉంటుంది. అసలు ఆయన నా చేయి సెకండ్ ఇచ్చున్నారు, మీరు చెప్పిందంతా విన్నారు, సెకండ్ ఇచ్చిన తర్వాత చెప్పడం మొదలెట్టేసా. సేపు 1 నిమిషంలో అయిపోయింది అది. చెప్తే ఆయన ఇట్లా ఆయన ఫీల్ అవుతున్న విషయం నాకు తెలిసిపోయింది. నా మాటగా ఆయన ఎమోషన్ అయ్యారని తెలిసి, స్పీడే కదండి నన్ను ఇంత వాళ్ళు చేసింది అన్నారు. అయ్యారుగా సార్ అన్న, వదిలిపెట్టలే ఆయన్ని. కాకపోతే ఆయన బ్రెయిన్ వాష్ చేసి నేను యాక్షన్ సినిమాలు చేయనాలంటే స్టేట్మెంట్ ఇవ్వాలంత ఎమోషనల్గా ఉన్నా నేను. అయ్యారుగా సార్, ఇంకేం చేయాలా, చిరంజీవి గారు ఏదైనా చేస్తాడు, చిరంజీవి ఏదైనా చేస్తాడని యూనివర్స్ నమ్ముతుందండి, మీరు మాత్రం చేయమండి సార్ అని చెప్పనేసరికి ఆయన, మీరు చెప్పింది కరెక్ట్, యాక్సిడెంట్ అంటే చెప్పి జరిగేది కాదు సార్, చెప్పకుండా జరిగేది యాక్సిడెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇలా మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు మాత్రం ఇలా షాక్ అయి చూస్తున్నారు. మేము ఎమోషన్ ఉన్నా, ఆయనకి అప్పుడు చదివిన కాడి నుంచి కూడా భయం, ఒకవేళ హ్యాండ్ జారిపోతే అని చెప్పలేం కదా, యాక్సిడెంట్ మనం చెప్పలేము అని ఆ ఎమోషన్ అంతా కక్కేసాం. ఆయన నిజమైన మీరు చెప్పేది, మొన్న వేట షూటింగ్ టైంలో నల్లమల ఫారెస్ట్లో షూట్ అండి, నేను బేర్ ఫుట్ తోటి రన్ చేయాలి, అక్కడ యూనిట్ అంతా కూడా చెక్ చేశారు, ఆ దారి షూట్ చేసే దారి అంతా చిన్న బెరడ్ ఎంత ఉంది, అది భూమిలోంచి అట్ట ఉంది. అది నేను పరిగెడుతుండగా ఫట్ పని తగిలిన కాలికి పిల్లి మొగ్గేసి కింద పడిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు నేను షూ వేస్తున్నాను, 1 month నుంచి నేను షూ కూడా వెళ్ళిపోయాను. వాళ్ళు స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ పెయిన్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు. సార్ అట్లా ఉండదు సార్, మీరు దయచేసి మాత్రం డూపు పెట్టుకోండి, పర్సనల్గా మాత్రం డోంట్ టేక్ రిస్క్ సార్, ఇది చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. అని సార్ ఫస్ట్ టైం మేము మిమ్మల్ని చూడటం, మీ యాక్టింగ్ కూడా చూడలేదు ఇప్పుడు, రేపు షూటింగ్ అని చెప్తే నేను మేము ఫ్రెండ్ వస్తాం సార్. చిరంజీవి గారిని చూసినప్పుడు అసలు ఎవరు ముందు నోటమ్మట మాట రాదంటే నాకు వెనక ఒకటి ఫోర్స్ ఉంది, ఒకటి స్పిరిట్ ఉంది, మాట్లాడతా స్పిరిట్ ఉంది. అనేసరికి ఆయన రేపు భీమిల్లో బట్ అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేను అన్నారు. సార్ మేము డిస్టర్బ్ చేయండి సార్, దూరం నుంచి వాచ్ చేసి వెళ్ళిపోతాము అంటే, సరే మీరు అక్కడ రండి, మీ విజిటింగ్ కార్డు పంపించండి, నేను పిలుస్తాను అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళటం, మేము వెళ్ళంగానే 100 మంది ఉన్నారు అక్కడ. ఆ వెళ్ళే అసిస్టెంట్ని చూసి, ఈవిడ కొరియర్లో ఉన్నాడు మనకి అని పిలిచి, బాబు మేము చిరంజీవి గారి ఫ్రెండ్స్మి, సార్ రమ్మంటే వచ్చాం అక్కడికి, ఈ కార్డు తీసుకెళ్ళి సార్ చూపించు, రమ్మంటే లోపలికి వస్తాం లేకపోతే పోతాం అన్నాం. అంటే చూసి రమ్మన్నాడు. అక్కడి నుంచి జనాలు రమ్మంటే, బాబు తప్పుకోండి అని చిరంజీవి గారు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కొంచెం కలర్ ఇచ్చి లోపలికి వెళ్ళి మొత్తానికి ఒక రోజుల్లో ఆయనతో గడిపామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యలో మేము, ఆయన వేరే లొకేషన్కి వెళ్ళారు, పక్క లొకేషనే. లంచ్ బ్రేక్లో ఆయన బాయ్ని పంపించారు వెనక్కి, భోజనం రమ్మను అతను నేను ఫ్రెండ్ అని. అంటే తింటే మరి చీప్ ఉంటుందేమో అని చెప్పని, బాబు వద్దు ఆల్రెడీ చేసి వచ్చాము మేము అట్లా రోడ్డుకి వెళ్ళి టీ తాగి వస్తాము, మళ్ళీ ఏ టైంకి అవుతుందని 1 గంట పడుతుంది సార్ మళ్ళీ స్టార్ట్ అవడానికి, వచ్చి చూస్తాము, నువ్వు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తామండు, మళ్ళీ లోపల పిల్లలు పెట్టాగే అని చెప్పి వెళ్తే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన లెమన్ టీ అనేది నేను ఫస్ట్ టైం నేను భీమిల్లో ఆరాధన షూటింగ్లో చిరంజీవి గారి పిస్తూ తాగింది. మీ అదృష్టం అప్పుడే స్టార్ట్ అయింది సార్. అయితే ఏదో బంధం అండి, లేకపోతే ఇలాగ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన కలవటం ఏంటి, అంత దగ్గర అవటం ఏంటి, ఆయన నా మీద అభిమానం పెట్టడం ఏంటి, ప్రేమం పంచడం ఏంటి, ఏదో రుణానుబంధాలు అని నేను అట్లా 85లో 86లో జరిగిన ఇన్సిడెంట్ అది మెడ్రాస్. మరి ఆ పరిచయం ఏంటో కానీ ఆ తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళడం జరిగింది, నన్ను చూడగానే ఆయన రెస్పాండ్ అవ్వడం కూడా జరిగేది, ముందు చెప్పాను మీకు. అట్లా ఉంది, ఆ మనసులో ఉన్నానేమో అభిమానిగా. అట్లా
నడిచింది మళ్ళీ ఆ జర్నీ ఇంకా స్టిల్. స్టిల్ 92లో 93లో వదిలిపెట్టేసి ఇండస్ట్రీని. మళ్ళీ 2016లో మళ్ళీ ఆయన ద్వారా ఇండస్ట్రీనే వదిలేద్దామని వదిలేసి మళ్ళీ ఆయన సినిమాతో మళ్ళీ కెరీర్ మొదలుపెట్టి, అది చాలా ఫ్రాంక్ చెప్తున్నా, నేను సినిమా యాక్టర్ అవ్వాలని ఆయన అడగల, ఆయనతో సినిమా చేయాలని సంతోషపడి సంబరపడి అడగడం జరిగింది. ఆయన చాలా సీరియస్గా గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. అది సినిమా సక్సెస్ అవ్వటం, నా క్యారెక్టర్ అంతా ఎంతో బాగుండి జనాల మెప్పు పొందటం, అది చూసి సుకుమార్ గారు పిలవడంతో దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఈజ్ మై డెస్టినీ. దేవుడు ఇలాంటి ఆయాచితంగా ఇలా అవకాశాలు ఇస్తున్నారంటే ఇది మనం వదిలిపెట్టాల్సిన విషయం కాదు, దీన్ని సీరియస్ తీసుకోవాలి. మన కెరీర్ కొన్ని కారణాల రీత్యా వదిలేసినా కూడా ఇంక ఇప్పుడు వదిలిపెట్టేది లేదు అని చెప్పని నేను డిసైడ్ అయ్యానండి. ఓకే. ఆ తర్వాత నేను సీరియస్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ నేను తెచ్చుకుని దెన్ ఐ స్టార్టెడ్ మై ట్రయల్స్. ఓకే.